కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 28,23,211 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,56,31,085 ఆదాయంగా లభించినట్లు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయని, మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం వచ్చినట్లు ఆయన తెలిపారు. హుండీ లెక్కింపులో పర్యవేక్షణాధికారిగా అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకేటీఎన్వి ప్రసాద్, తనిఖీదారుగా ఎస్డిపిటి శ్రీనివాస్, రాజమండ్రి ఎం సత్యనారాయణ, ఈవో వెలిచేరు, గ్రూప్ 3 దేవాలయాలు ఉన్నారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, మీడియా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరిసి మొత్తం 1,56,31,085 రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీవీఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాస్, తనిఖీదారు రాజమండ్రి, ఎం సత్యనారాయణ, ఈవో, గ్రూప్ దేవాలయం వెలిచేరు వారు, మరి అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.